జగతి జగతి రామే జగతి మాణిక్యమే అమ్మన పుట్టింది ఆమంత గిరలన్న కమ్మన పుట్టింది కోమంత గిరలన్న మన దేవుడు మల్లయ్య కులగురు వీరయ్యో మరి అలనాడు ఒక్క తాగినం గంగ తలకు పోసుకున్నాము గంగ కోరుక పోసాము గంగ నిరంత పోసాము గంగ మరి గంగనాడి ముచ్చంత మరి ఎక్కడ ఉన్నాయమ్మా మేలు మేలు మేలైనమ్మా మేలైనమ్మ రాజా మేలైనమ్మ మరి గంగనాడి ముచ్చట ఆ చోట ఉండని కానీ మరి విద్య చదవండి గణపతి అయినా ఆ గణపతి విజ్ఞనైనా పండుకుంట విజ్ఞన పాముల మరబడి ఎంత విజ్ఞన లేడి అవతారమైన కూతుంట విజ్ఞన కుందేలి అవతారమైన మరి గణపతి విజ్ఞన మర్యాద ఆ చోట ఉండని కానీ మరి దేవతల మర్యాద మరి ఎట్లా ఉన్నది అందరూ రామ రామనే రామ రామనే మరి లోకాన్ని పరిపాలించాడు వాడు లోకాల శంకరుడైనా అలపల విట్టు దేవుడు దాపల బ్రహ్మదేవుడు ఇందులోపలైనా మళ్ళీ చరిత్ర మరి ఎట్లా ఉన్నదంటే ఒక్క భగవంతుడు మల్లయ్య ముత్తమంతలింగమూర్తి 3 లోకానికి కడతా పోతమంతలింగమూర్తి 10 లోకానికి కడతా
మరి రారాజు మల్లయ్య ఎందరి మహిమ తెలిసిన రారాజు మల్లయ్య మహిమ దొరకని అలనాటి దినవందనాడు రారాజు మల్లయ్య కంచువేరి పట్నం పోయిండు కంచువేరి పట్నం లోపలనైనా అలనాడు ఒక బల్యంలోనైనా అంగరాని బల్యంలో అందించుకొని అంగరాని బల్యంలో ముక్కించుకొని కాయదిన బల్యంలో కాయ తినిపించుకొని పాయదాగని బల్యంలో పాయదాగిపించుకొని శంకరుని వట్ట దెబ్బలు మీకు తోడు సరణాగుతోటి ఆడు అందాల మీద మూడు దూదాల మీద ఆ బల్య మేడలో మనోడు కచ్చినాడు 7 రన్నగళ్ళనైనా ఆ కర్ర కుక్కలేసి పాలు కట్టినాడు మరి బల్య మేడలమ్మని ఎప్పుడు కట్టిండో ఆ మంగళ కథల మాల కట్టిండవ్వా ఆ మంగళ కథల మాల మీద గిరియేసి ఉంచిండు పాయగా 12 ఏళ్ళు గడిచిపోతున్నదా ఆట పాయగా 12 ఏళ్ళు ఎప్పుడు గడిచిపోతున్నదో మరి ఎలనాడు రాజు మల్లయ్య మరి రారాజు మల్లయ్య కానీ ఎప్పుడు ఏనాడు గడిచిపోతున్నదో మరి రారాజు మల్లయ్య కళ్ళు చూసిండు ఏమనుకుంటున్నాడంటే మరి ఇప్పటికైనా అప్పటికైనా మరి ఇప్పటికైనా కానీ అప్పటికైనా కానీ భర్త మేలు భాగ్యం మేలు అన్నారు పురుషుడు మేలు పుణ్యం మేలు అన్నారు మరి రారాజు మల్లయ్య మరి నా భార్య మీద నాకు మత్తుగా ప్రేమ ఉన్నది కానీ నా మీద నా భార్యకు ప్రేమ ఉన్నదా లేదా మరి ఇప్పటికైనా కానీ అప్పటికైనా మరి సతికి పదంటారు పతికి సతంటారు అని మరి పైగా 12 ఏళ్ళు ఎప్పుడు గడిచిపోతున్నదో ఆ మంగళకత్ర మారి మీద గిరి వేసి ఉంచిండు రారాజు మల్లయ్య మరి 12 మాట్లాడకపోతే నేను పక్కన నవ్వకపోతే బల్య మేడలమ్మ గుణము నేను దొంగలుకుంటానా అని రారాజు మల్లయ్య గోల్డ్ బండారు కట్టాడు గోల్డ్ బండారు కట్టిండు ఒళ్ళు మీద కొట్టుకున్నాడు ఆ ఒళ్ళు మీద ఏనాడు కొట్టుకున్నాడు ఉడికాలు కుట్టాలు కుడుతున్నది నిలమకాలు మండి కుడుతున్నది రాజుకుండు కుడుతున్నది నెత్తిన మాలపుండు కుడుతున్నది నెత్తిన మాలపుండు శివరత్న శివరాయ గారుతుంటే నెత్తి మిదికేలు నొసలు మిదికేలు ముక్కు మిదికేలు పెదాలు మిదికేలు కథ మిదికేలు బొర్ర మిదికేలు తల్లి మీద పడుతుంటే టీగలు 20 లక్షలు ఉన్నాయి 90 లక్షలు ఉన్నాయట వేసుకొని మగల కథల మాలి మీద తులవారు మోగుతున్నది బల్య మేడలమ్మ మరి బల్య మేడలమ్మ భక్తి నేను చూస్తానని గుట్టాది అవతారం మీద మాలి కిందికి వచ్చిండు బామరాయ మేడాలమ్మ బామరాయ మరి పిలిచేటి పిలుపులు మరి కన్నమాతల్లి కన్న చూసినాట అయ్యో నా భర్త వచ్చిన వాచు నా పున్నమాది పుట్టుడు పూజల బంగారం భగవంతుని సేవ కంటే భర్త సేవ గొప్పదంటారా అని కన్నమా తల్లి చూసిన వా చెంపుతో ఉత్కాలు చేతుల నీళ్ళు కన్ను కత్తు పూలు ముక్కలు పట్టుకోలే భర్త సేవ కంటే వేలల్ని ఎట్లా అవుతుంది కన్న తల్లి
నా మొగనివా ఆ, నా మొగడు గిట్టెత్తుకోడే నీ మొగడిని నీ పొలం మీద పోయి ఏ నా గొల్లవాడే పోయి గిట్టెత్తుకున్నాడు ఎత్తున్నాడు ఇంకా పోతాడు పోతాడు మంచిదేనా మంచిదేనా మొగడు గొల్లవాడే పోయి వచ్చానంటే ఇక నిన్ను నన్ను చూసానంటే మరి కొట్టి కొట్టకేస్తాడు దిగు దిగు వెళ్ళు పామ మేడలమ్మ అని ఏదో చెత్తలేవా చేస్తలే మరి నీ మొగడిని పొలం పోయి ఏ నా గొల్లవాడే పోయి గిట్టెత్తుకోడాడు ఎత్తున్నాడు వచ్చాడు పోతాడు వెళ్ళిన పూసినట్టుగా రేఖలు దేవరేఖలు వడివాకుండా కానీ నా గొల్లవాళ్ళ పోయి నువ్వు వచ్చి నా గొల్లవాళ్ళ పోయి నీ భర్తలు బాగుంటే నేనంతా నన్ను ఏర్పాటు చేస్తలేవా ఓ బామ మేడమ్మ నీ మొగడిని అంటే కాదంటున్నావమ్మా నీ భర్తని అంటే కాదంటున్నావమ్మా ఓ బామ మేడలమ్మ నిన్ను ఆడు అందాల మీద ఓడ దూదాల మీద నిన్ను ఓడికి వచ్చిన కాదా కంచు వేరు పట్టం నీది కాదా కంచు భర్తరాదు మీ తండ్రి పేరు చిత్తం మీ తల్లి పేరు కొడుకులు ఏడుగురు బలియ వాళ్ళు వాళ్ళతోడ నువ్వు పుట్టావమ్మా మరి నేను ఒకరింటికి ఇచ్చి ఒకటి ప్రాధం పడితే అడిగట్టేటువంటి మిసాలు వంచన కడతాయి కదా అని ఆ మంగళ మాల కట్టిండ్రు మాల మీద గిరియేసి ఉంచిండ్రు నీ కొరకు నేను వర్యలు చేసాలు కట్టుకొని మంగళాని వర్యలు అంకించుకొని మంగళాని వర్యలు మొక్కించుకొని ఆడు వందాల మీద బాబా ఓడు దూదాల మీద నిన్ను ఓడికొచ్చిన కాదే బలియ వేడమ్మో గిట్టెందుకైంది అంటున్నా అయ్యో మరి నా భర్త కట్టుకొని పొద్దుడు పొద్దుడు ఉండే అయ్యా గొల్లవాళ్ళ మరి బామ మేడలమ్మ ఎందుకు ధరించినవంటే నువ్వు ఎక్కువ పిల్లవు నువ్వు ఉన్నావు తక్కువ గొల్లవాన్ని నేనున్నా నీ కోసే కలిగిందో అన్నగల్ల కోస కలిగిందో నడవంతాను నాకు 4 రోగాలు పుట్టిపోతాను భార్యకు భర్త ఏముండాలి నాకు అటువంటి పుట్టాయి రోగం వచ్చిందమ్మా దాని చెంబడిని ఉతకలిచ్చినట్టుకుంటే అయ్యల్ల కూర్చొని శివ పూజ చేసుకుంటేనే భర్య మేడలమ్మా అప్పుడు మా కనకలు మరి మేడలమ్మ మరి మరి నాయన అల్లయ్య నాయన భగవరాజు అల్లయ్య ఈనాడు ఒక మార్గం అట్టి వరకల్లా నొచ్చినోడు కొన్నాడు గబ్బునోడు కొల్లవాడ తింటవురా ఊరుకు రాత్తవర కొల్లవాడ మరి ఆడలకు ఒక స్థానం వేయవు అనరాని మాటలు అంటున్నాయ్యా అనరాని మాటలు అంటున్నారు భలే వేడమ్మ అనరాని మాటలు అంటుంటే భగవంతుడు ఏమనుకున్నాడు ఓ బామా మేడలమ్మ మరి ఇప్పటికైనా కానీ మరి సుఖాలు వేరైన కట్టమంతా ఒక్కడే పూలవన్న వేరైన పూజంతా ఒక్కడే పళ్ళవన్నీ వేరైన పాలన్నీ ఒక్కడే ఓ బామా మేడలమ్మ వచ్చేటి గదులు ఎవరికి కనిపించబోవు భర్తకు భార్య తోడుండాలి భార్యకు భర్త తోడుండాలి నాకు పుట్టాది రోగం వచ్చిందమ్మా గోదావరి చెప్పడానికి గుర్తుగా అంటే అనరాని మాటలు అంటున్నావమ్మా ఓ
మేడలమ్మ ఇదే రోగాన పోయి ఓ బామ శివగారు చెప్పండి ఉద్యోగాలు కాదు కానీ ఇగో నా అన్నగారు భయపడిగా పనిపోతుంది భాగ్యం పోతుంది కానీ ఎన్ని బంగారం పోతుంది కానీ ఇక నీకు పిలిచి పిల్లలు ఇచ్చారు కానీ ఓడు వంజాలని నువ్వు ఓడు కట్టుకున్నావు కానీ నీకు కులాన కొంచెం పిల్లని చెప్పవు పిచ్చకుండా పిల్లని చెప్పవు గంగెత్తులు గడికేయపోవు కొండలు చెయ్యుకోపోవు నత్తి నవ్వపోవు గుండిని కట్టే కొట్టపోవు నీ అంత ఇకారం నీ ముందు గొప్పరానికి మంచిని కొడతాన్ని కొట్టదని అంటున్నట్టు అంతేనా అయితే నీకు ఎవ్వరు పిల్లలు చెప్పదు నా అన్నగా లేపడికి దార వచ్చి కానీ గొల్లైనా నువ్వేమనుకుంటున్నావు కానీ ఇగో నువ్వేం చెప్తా అనుకుంటున్నావు ఏం చేయాలి మళ్ళీ మేడలమ్మ ఏమన్నది గొల్లోడ గబ్బునోడు గొల్లోడ దొంగడు తింటాడు గుర్రడు అత్తోడు గొల్లోడ మరి నీ అందానికి నీ కందానికి పిల్లనిత్తడు కానీ నీ బంగారం పోతుందని పిల్లనిత్తరు కానీ బతుకు భాగ్యం పోతుందని నీకు పిల్లనిత్తరు కానీ నీ అందానికి నీ సందానికి నీ మేన మొక్కలకి నీ సాల మొక్కలకి నీ సాకల మొక్కలకి నీ వద్ద పిల్లలు ఏదంటున్నది మళ్ళీ మేడలమ్మ యువతి పిల్లలు ఏదని ఎప్పుడు అడుగుతున్నదో ఓ బామ మేడలమ్మ విడిచి విడిచి ఆడబోకు ఓ బామ మేడలమ్మ అతిగా ఆవేశపడద్దు ఎగింతపడద్దు ఓ బామ మేడలమ్మ ఇదే రోగాన పోయి ఊర్వశి మేనక తిరోత్తమ కంటే ఆడిదాన్ని తెచ్చి నేను సల్లకుందరవాది సల్లకుందర కాడ సముద్ర బోరు పెట్టించి ఎంచేడు గుద్దులు ఎంతకేడు గుద్దులు గుర్తియకపోతే నా పేరు పర్వతాల మల్లయ్యని కాదే బలి మేడలమ్మ ఏదైనా రాజ్యం ఏదైనా దేశం పోయి పోయి నీకన్నా చక్క దాన్ని తెచ్చి తీసుకొచ్చి నువ్వు బాగా తినచ్చు వెళ్ళి పెడుతున్నాడు అంతే నాకు తెలుసు ఎవరో వినేస్తారు కానీ అయితే ఏదైనా రాజ్యం ఏ ఆడ పేరగాడు నీకు పిల్లలు ఇస్తారు అలా ఆడు ఒక 10 మేడలమ్మ అన్నదాన్ని మాట్లాడుతున్నది అలా ఆడు ఒక నాయన 10 మేడలమ్మ నువ్వు రాగొట్ట కదా అని మాట్లాడుతున్నా బర్మ మరి పోయినట్టు కాదు గుల్లమైనే నాకన్నా చక్కగా తెలియదు తీసుకురాకపోతే మరి ఏం చేస్తానని ఏం చేస్తాను ఏం చేస్తావు నా అన్నయ్యల గుర్రాలకు పిండి కూడా తెచ్చి కాటగాడి పోపిస్తా అదొకటే కాకుండా నా అన్నగాల గుర్రాలు ఏంటి లద్దులు తీపిస్తాడు పిండ అదొకటే కాకుండా నా అన్నగాల దోతులు నా వదిలి పట్టు చీరలు అవి చీరని చేరరా ఇప్పుడే సాగర పెట్టించి సాగరంలో సొంత కుదిపించా అదొకటే కాకుండా అన్నగారు ఇంటి బంగారు కడతారు అయితే ఇష్టపడి అయితే ఆ ఇంటి బంగారు కడతారు అయ్యో దాచినంతను అదొకటే కాకుండా నా అన్నగారు మిషన్ ఎక్కువ పెట్టించి బజల్లది ఈ గొల్లలు మిషన్ లేకుంటే ఇక అంటే ఇక మత్తుకునే అంటే మంచిగా మరి బలి మేడలమ్మ అనరాని మాట్లాడుతున్నాయి దెప్పరాని దెప్పని జరుగుతుంది మరి నువ్వు రాగబట్టక బలి మేడలమ్మ మరి అహంకారం మాటలు మాట్లాడుతుంటే ఆనాడు ఒక అనరాని మాట అగ్రహమైన కోపానికి వచ్చిండు ఆడిదానికి నేను ఊరిపోయి కాలనొస్తున్నాని సారాడు అన్నయ్య గోడు బండారు పట్టిండు పుట్టు మనీరో దేవుడే చేయనా బాయి పుట్టింది బాయి లోపల దేవుడు బంగారు లింగమైందాట
అవతారాలు ఎత్తిండు మురికి కౌశలం తీసిండు బాయిగడ్డ మీద వేసిండు మురికి కౌశలం తీసిండు బాయిగడ్డ మీద వేసిండు మరి రారాజు వల్లయ్యా పొడిసేట పొద్దులే పుట్టమ ఎన్నిలోలే పూసిన తంగలోలే ఐదు కూడా తులహాయి వెనుకోలే దేవుడు ఎప్పుడు పోతున్నాడు దేవుడు మురికి లోపల పుట్టింది మురికి తుమ్మ వృక్షము మురికి తుమ్మ వృక్షానికి దీవెన పెట్టిండు తెల్ల మురికి వృక్షానికి దీవెన పెట్టిండు అయ్యో రారాజు మల్లయ్య సూర్యుని కన్నా వడవంక ఉంది చంద్రుని కన్నా వడవంక ఉంది రారాజు మల్లయ్యకు వడవంక లేదు సూర్యుడా నువ్వెందుకు కొడతావు చంద్రుడా నువ్వెందుకు కొడతావు అన్నట్టు బంగారు లింగమూల రారాజు మల్లయ్య ఎప్పుడు నడుస్తున్నారో పుట్టు పుట్టు అంటే కొత్త సుక్క కలమతో గుర్రం పుట్టింది గుర్రం మీద బ్రహ్మజ్యోతి పుట్టింది అలా రక్తవేలి కబడి పుట్టింది కటారు పుడుతున్నది చెక్కు పుడుతున్నది బండారు సంచి పుడుతున్నది ఒడ్డున గీర గంట పుడుతున్నది రారాజు మల్లయ్య చిలికల పాయరాలు శివలక్ష వేలు అంతల పాయరాలు 1 లక్ష వేలు ఎప్పుడు పుట్టు పుట్టు అంటే మరి ఎలా గుర్రం ఎప్పుడు పుట్టిందో గుర్రం మీద దేవుడు మల్లయ్య